వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి మరి తుపాకులు ఎవరిచ్చారో నాకు అర్థం కాలేదు. తాజాగా మారణాయుధాలు కలిగి ఉండడంతో పాటు వ్యక్తి హత్య కుట్ర పన్నిన కేసులో తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన వైకాపా నేత పట్టి వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెందినటువంటి దిలీప్, హిమకాంత్ రెడ్డితో పాటుగా నకిరేకలకు చెందినటువంటి ప్రసన్నరాజుల్ని అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. వెంకటరెడ్డి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉంటూ సున్నిపెంటలో పార్టీ వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. ఆయన మాజీ మావోయిస్టు అని జనశక్తి పార్టీలో రాష్ట్ర నేతగా కొనసాగారని పలువురికి అవగాహన ఉంది. అయితే ఆయనపై 3 హత్య కేసులు, 1 హత్యాయత్నం కేసు, 2 టాడా కేసులు సహా మొత్తం 10 కేసులు ఉంటే ఆదిలాబాద్ పోలీసులు నిర్ధారించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సున్నిపేటకు చెందిన వసంతరావు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో ఉండి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనకు అదే పార్టీ నాయకుడైన వెంకటరెడ్డితో తీవ్ర విభేదాలు ఉండే. వసంతరావు వైకాపాలో చేరడంతో వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో 2015 మే 15న వసంతరావు హత్య జరిగింది. ఆ కేసులో వెంకటరెడ్డి నిందితుడని పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత వెంకటరెడ్డి వైకాపాలో చేరి సున్నిపేటలో పార్టీ ముఖ్య నేత గుర్తింపు పొందారు. ప్రస్తుతం వైకాపా రాష్ట్ర కమిటీలో కొనసాగుతున్నారు. ఆదిలాబాద్ పోలీసులు వెంకటరెడ్డి అరెస్ట్ చేయడంతో నంద్యాల జిల్లా పోలీసులు ఉలిక్కిపడ్డారు. నిషేధిత జనశక్తి పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేసే వామపక్ష తీవ్రవాదాన్ని మళ్లీ ముమ్మరం చేయాలన్న ఆలోచనతో వెంకటరెడ్డి ఉన్నట్టు ఆదిలాబాద్ పోలీసులు ప్రకటించడంతో నంద్యాల జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనకు ఎవరెవరితో సంబంధాలు ఉన్న, ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న అంశాల మీద నిఘా పోలీసుల సాయంతో ఆరా తీయడం ప్రారంభించారు. వెంకటరెడ్డితో పాటు అరెస్ట్ అయిన దిలీప్, హిమకాంత్ రెడ్డి కార్యకలాపాల మీద కూడా కూపీలు అవుతున్నారు. తన చేతిలో గతంలో హత్యకు గురైన వ్యక్తుల సంబంధికులు ప్రతీకారం కోసం సన్నాహాలు చేసుకున్నారన్న సమాచారంతో వెంకటరెడ్డి అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తనపై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళని ముందుగానే మట్టుపెట్టాలన్న ఆలోచనతో 4 రివాల్వర్లు, 8 మ్యాగజైన్లు, 18 రౌండ్ల బుల్లెట్లు కొన్నట్టు ఆదిలాబాద్ పోలీసులు గుర్తించారు. వాటితో ఆయన ముఠా పట్టుబడడంతో ప్రణాళిక బెడిసికొట్టింది. అసలు విషయం ఏంటంటే ఇది జనశక్తిలోని గ్రూపు తగాదా. అందులో అతను గతంలో తెలుగుదేశం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు కాబట్టి వైసీపీ నాయకుడు అయ్యాడు. అసలు విషయం మాజీ మావోయిస్టు అన్నటువంటి కాన్సెప్ట్ అనమాట.